అందరికీ నమస్కారం. నేను మీ పూజిత. ఈ రోజైతే ఒక 13 సెట్స్ అయితే పట్టుకొచ్చేసినాను. 400 బిలో అన్నమాట. ఒక్కటి మాత్రం 800 అలా పడుతుంది. ఇది వచ్చేసి సెట్. సో ఇది అంత వర్తి అయితే అనిపించలేదు నాకు. కాబట్టి నేనైతే దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు. ఈ జ్యువెలరీ సెట్ అయితే నార్మల్గా ఉంది. 800 అయితే దీనికి వర్త్ కాదని నా ఉద్దేశం. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. అండ్ కలర్ కూడా ఆల్రెడీ షేడ్ అయింది అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి ఇదైతే మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చింది అని చెప్పొచ్చు. అండ్ చాలా క్యూట్ గా ఉంది. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా వచ్చేసింది. 170 రూపీస్ అలా పడింది అంతే. చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. కాకపోతే ఇదైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయింది అనుకుంటాను బహుశా. సో నార్మల్ గా బాగున్నవన్నీ నేను రివ్యూ చేసేటివి అయితే అన్ని కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి. అదేంటో ఇక్కడ వచ్చేసి థర్డ్ వన్ అయితే చాలా క్యూట్ గా ఉంది. చూస్తే చిన్నపిల్లలకి మాత్రం సూపర్ గా సెట్ అవుతుంది. మొన్నే హరిస్మిత కూడా వేసాను అన్నమాట. మీకు ఇంకొక విషయం చెప్పాలి. నార్మల్ గా మనం పెట్టే బడ్జెట్ కి ఈ రేంజ్ లో క్వాలిటీ అయితే ఓకే అనిపించింది. ఒకవేళ నాకు క్వాలిటీ నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. సో మీరైతే వీడియోస్ ని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి ఎంత క్యూట్ గా ఉందో. సో నార్మల్ గా అయితే సీజెడ్స్ లో వస్తే మాత్రం చాలా కాస్ట్ పడుతుంది. ఇది నార్మల్ స్టోన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీని కాస్ట్ కి అదే స్టోన్ వస్తుంది. సీజెడ్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటది కాబట్టి ఓకే అనిపించింది. నాకైతే ఈ కాస్ట్ లో చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో నార్మల్ గా పిల్లల డ్రెస్సెస్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను. పట్టు లంగాలు అలాగే ఫ్రాక్స్ ఎలాంటి టైప్ కావాలి, మీకు వేటి రివ్యూ కావాలనేది కామెంట్ చేయండి. నేను అవి పర్చేస్ చేసి వాటి క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకైతే ఆనెస్ట్ రివ్యూ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూసిరు కదా, ఈ సెట్ అయితే చాలా క్యూట్ గా ఉంది. 200 రూపీస్ కంటే నాకైతే ఫుల్ వర్తీ అనిపించింది. అండ్ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు ఎవరికైనా కూడా ఇవి బాగా సెట్ అవుతుంది. నార్మల్ గా మ్యారేజ్ కాకుండా ఉన్న అమ్మాయిలకైతే ఈ సెట్స్ సూపర్ గా ఉంటాయి అన్నమాట. మ్యారేజ్ అయ్యాక ఇంత సింపుల్ సెట్స్ అయితే వేసుకోరు కొంతమంది. కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇది ప్రిఫర్ అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి ఈ క్వాలిటీ అయితే నచ్చదు అని చెప్తాను. నార్మల్ గా అయితే పిల్లలకి అంటే అమ్మాయిలకైనా స్కూల్ పిల్లలకైనా బాగుంటది అన్నమాట. సో ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా క్యూట్ గా వచ్చినాయి. స్టోన్ విషయానికి వస్తే మాత్రం అంతా కూడా ప్లాస్టిక్ స్టోన్ అనే చెప్పొచ్చు. ఏడి స్టోన్ కూడా కాదు, నార్మల్ ప్లాస్టిక్ స్టోన్స్ కూడా ఉంటాయి. సో మనం పెట్టే బడ్జెట్ కి ఓకే అనిపించింది. అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే అని నా ఉద్దేశం. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. సో ఈ మధ్యలో ట్రెండింగ్ లోకి వచ్చిన ఈ హారం అన్నమాట. నార్మల్ గా బీడ్స్ హారం అంటాం కదా. సో మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. బీడ్స్ చైన్ లేదా అని ఏదో ఒక పేరుతో పిలవచ్చు. కాకపోతే ఇదైతే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది. అండ్ నేను బుక్ చేసిన దానికైతే నార్మల్ గా ఇలాంటి గోల్డ్ బీడ్స్ అయితే రాలేదు మధ్యలో, పింక్ మధ్యలో. కానీ వీటికైతే వచ్చింది. నేను బుక్ చేసిన దానికన్నా ఇది ఓకే, బాగుంది, నాకైతే నచ్చింది అన్నమాట. నార్మల్ గా దీని కలర్ వచ్చేసి మనం దాన్ని మెయింటైన్ చేసే దానిపైన డిపెండ్ అయి ఉంటది. సో మనం దానిపైన పర్ఫ్యూమ్ వాడకుండా వేడి నీళ్ళలో పెట్టకుండా ఉంటే చాలా రోజులు అయితే వస్తుంది. కానీ నార్మల్ గా వేడి నీళ్ళలో పెడుతూ పర్ఫ్యూమ్ కొడితే మాత్రం 2-3 రోజుల కలర్ పైన ఆశ్చర్యం అవసరం లేదన్నమాట. సెట్ అయితే నేను బుక్ చేసింది రాలేదు, డిఫరెంట్ ఐటెం అయితే వచ్చింది. నేను బుక్ చేసింది ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి అది. కానీ నాకు వచ్చింది అయితే ఇది. నాకైతే ఏమాత్రం నచ్చలేదు. బుక్ చేసింది వస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎంతైనా. కానీ ఇది ఎంత క్వాలిటీ ఉన్నా కూడా మనకైతే నచ్చదు. అండ్ డిజైన్ కూడా నాకు అంత నచ్చలేదు. సో ఎవరికైనా నచ్చింది అనేది కామెంట్ చేయండి. నేను బుక్ చేసిన దానికైతే లక్ష్మీదేవితో మంచిగా వచ్చింది డిజైన్ అయితే. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ అయితే చాలా చిన్నగా వచ్చినాయి. చూసిన కలెక్షన్స్ లో మీకు ఏ కలెక్షన్ నచ్చింది, ఏ నెక్స్ట్ సెట్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఎక్కడైనా ఒక సెట్ నచ్చినా కూడా ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అడగడం మర్చిపోయాను, మీకు ఎలాంటి శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ ఎలాంటి దానికి రివ్యూ కావాలి అనేది కామెంట్ చేయండి. ఒక ప్రోడక్ట్ నేమా లేదా కోడా ఇవ్వండి. అదైతే బుక్ చేసి మీ పేరు మెన్షన్ చేసి మరి మనం ఛానల్లో రివ్యూ అయితే చేసుకుందాం. షార్ట్ లో అయితే పెడతాను. సో ఎవరికైనా ఒక ప్రోడక్ట్ రివ్యూ కావాలంటే, జ్యువెలరీ రివ్యూ కావాలంటే దాని కోడా లేదంటే దాని పేరు అయినా మీరు మెన్షన్ చేయండి. సో అదైతే బుక్ చేసి నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్ తో ట్యాగ్ చేసి మరి వీడియో అయితే రిలీజ్ చేస్తాను షార్ట్స్ లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఈ నెక్ సెట్ అయితే. అండ్ ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీయే. ఒక విషయం, మనం బుక్ చేసే ఏ ప్రోడక్ట్ అయినా కూడా ప్రతి దానికి కాపీలు అయితే ఉంటాయి.
ఎందుకంటే దీనిలో మంచి క్వాలిటీ స్టోన్ ఉండి, మంచి మెటీరియల్ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హై కాస్ట్ ఉంటది. అండ్ ఇదైతే కొంచెం లో కాస్ట్ అనే చెప్పొచ్చు. మనం పెట్టిన బడ్జెట్‌కి క్వాలిటీ చూసుకోవాలి మనం. అండ్ డిజైన్ కూడా ఫినిషింగ్ బావుందా లేదా అనేది చూసుకోవాలి అంతే. సో, అంతకు మించి ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా అది మన తప్పే అవుతుంది. నేను చూపించిన జ్యువెలరీ సెట్స్‌లో ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ కలెక్షన్స్ అన్ని లింక్స్ కూడా కమ్యూనిటీ పోస్ట్‌లో అయితే ఇస్తాను. సెట్ వచ్చేసి ఇది. నార్మల్‌గా నేను షార్ట్స్‌లో ఆల్రెడీ రిలీజ్ చేశాను. కాకపోతే నేను బడ్జెట్‌లో చెప్తున్నాను కాబట్టి దీన్ని కూడా ఇంక్లూడ్ చేసి మరి మీకైతే చూపిస్తున్నాను. నాకిది చాలా నచ్చింది పర్సనల్‌గా. ఎందుకంటే ఈ బడ్జెట్‌కి చాలా అంటే చాలా యూనిక్‌గా ఉంది. చాలా అంటే చాలా బావుంది. నాకైతే ఫుల్ నచ్చింది. మధ్యలో లక్ష్మీదేవి పక్కన ఇట్లా డిజైన్ అయితే ఎంత క్యూట్‌గా వచ్చిందో ఇదైతే. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే పర్చేస్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, మీరు కోడ్ అడుగుతున్నారు కదా! నార్మల్‌గా వీటి ఔట్ ఆఫ్ స్టాక్ అయినాయి అంటే గనుక నేను కోడ్ చెప్పినా కూడా మీకు చూపించదు. అప్పుడు మీరు అది ఫ్రాడ్ అనుకుంటారు. కాబట్టి నేను లింక్ అయితే కమ్యూనిటీ పోస్ట్‌లో ఇస్తాను. అదొకసారి చెక్ చేస్తే మీకు ఔట్ ఆఫ్ స్టాక్ అయినా కూడా రిమైండ్ మీ అని అక్కడ ఒక ఆప్షన్ ఉంటది. మీరు అది క్లిక్ చేసినట్టయితే అది మళ్ళీ ఔట్ ఆఫ్ స్టాక్ అయినా స్టాక్ వచ్చినప్పుడు మీకు అది రిమైండ్ చేస్తదన్నమాట. అందుకోసమని నేను లింక్స్ చెక్ చేయమని చెప్తాను కమ్యూనిటీ పోస్ట్‌లో. సో, ఖచ్చితంగా కమ్యూనిటీ పోస్ట్‌లోనే ఇస్తాను లింక్స్. కోడ్ ఇచ్చినా కూడా ఒకవేళ ఔట్ ఆఫ్ స్టాక్ అయితే మీకు చూపించదు ప్రోడక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ముత్యాల హారంని అయితే చాలా రోజుల నుండి విష్ లిస్ట్‌లో పెట్టుకున్నాను. చాలా రోజుల నుండి అనుకుంటున్నాను బుక్ చేయాలని. మొత్తానికి ఇప్పటికి కుదిరింది. అండ్ నేను బడ్జెట్‌లో చేస్తున్నాను కాబట్టి అన్నీ కూడా ఒకటే బడ్జెట్‌లో ఉండాలి అని చెప్పేసి ఇవన్నీ ఒకటే రేంజ్‌లో అయితే నేను బుక్ చేసినాను. ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా వచ్చినాయి. ఇక ఇలాంటి మంచి మంచి ప్రొడక్ట్స్ మీషో నుండే కాకుండా ఫ్లిప్‌కార్ట్ అలాగే అమెజాన్ అన్నిటి నుండి కూడా ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేసి వాటి హానెస్ట్ రివ్యూ అయితే మీకు ఇస్తాను. మీకు ఎందులో అయినా కూడా ఫ్లిప్‌కార్ట్ అయినా, అమెజాన్ అయినా, షాప్స్ అయినా ఎందులో అయినా కూడా మీకు ఎలాంటి ప్రోడక్ట్ రివ్యూ కావాలి అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో, ఒకవేళ మీ ప్రోడక్ట్ అయితే చాలా మంది కావాలి అనుకుంటే దాని రివ్యూ నేనైతే బుక్ చేసి దాని హానెస్ట్ రివ్యూ అయితే మీకు ఇస్తాను. సో, ఇక్కడ వచ్చేసి ఈ సెట్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇది కూడా నార్మల్ స్టోనే వచ్చింది. అండ్ కిందకైతే ముత్యాలు ఇట్లా చిన్న చిన్నగా వచ్చినాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీని ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా వచ్చింది క్యూట్‌గా. సో, ఇది నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించింది. నేను చూపించే ఏ ప్రోడక్ట్ అయినా కూడా నాకు నచ్చి నేను బుక్ చేసినవి మాత్రమే. సో, నేను వెనక ముందు మొత్తం చూసుకొని దాని రివ్యూస్ ఎలా ఉన్నాయో చూసుకున్నవి మాత్రమే బుక్ చేసి మరి మీ ముందుకు తీసుకొస్తాను. ఇది కూడా చాలా బాగుంది. ఈ సెట్ కూడా నాకు చాలా నచ్చింది పర్సనల్‌గా అయితే. అండ్ మనకి ఈ కాస్ట్‌లో ఈ రేంజ్ క్వాలిటీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగుందన్నమాట. నాకు ఫుల్‌గా నచ్చింది ఇదైతే. మొత్తం ఈ కలెక్షన్‌లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. నెంబర్ కామెంట్ చేయండి. నేను 13 సెట్స్ 13 నెంబర్స్ అయితే ఇచ్చినాను కదా! సో, అట్లనే నేను లింక్ కూడా ఇస్తాను కమ్యూనిటీ పోస్ట్‌లో అయితే. ఎవరికైనా కావాలి అంటే కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేయండి. మన మెయిన్ ఛానల్‌లో కూడా ఇస్తాను ఆ కమ్యూనిటీ పోస్ట్ చేసి. సో, దానిలో నుండి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆ మెయిన్ ఛానల్‌లో నుండి వచ్చిన వాళ్ళైతే. సెట్ వచ్చేసి చాలా సింపుల్ నెక్ సెట్ ఫ్లవర్ డిజైన్‌తో ఉంటది. అండ్ మనకి జుమ్కాస్ కూడా వచ్చినాయి. సో, ఆ సింపుల్ డిజైన్‌కి ఆ జుమ్కాస్ తోటే ఎలివేట్ అయితాయి అన్నమాట పెద్దవాళ్ళకైతే. నార్మల్‌గా చిన్న పిల్లలకైతే ఈ ఒక్క నెక్ సెట్ వేస్తే క్యూట్‌గా ఉంటారు. లేదా మనకైతే ఆ జుమ్కాస్‌తో లుక్ వస్తదన్నమాట. సో, చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంది. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చింది. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇది ప్రిఫర్ చేయొచ్చు. అంత క్యూట్‌గా ఉంది. సింపుల్ డిజైన్‌తో ఇరిటేట్ చేసుకోరు పిల్లలు కూడా. ఈ సింపుల్ డిజైన్స్‌తో అయితే. ఇది కూడా దీపావళి స్పెషల్ అన్నమాట. ఈ దీపావళికి మంచి నెక్ సెట్స్ అయితే తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాను. మొత్తానికైతే ఇది ఫుల్ఫిల్ అయింది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకురావాలి, మీకు చూపించాలి అనుకున్నాను. రివ్యూ ఇవ్వాలి అనుకున్నాను. అది మీ ఇష్టం. ఏదైనా కూడా చెక్ చేసి తీసుకోండి. నార్మల్‌గా నేను హానెస్ట్ రివ్యూ ఇవ్వాలి అని చెప్పేసి మాత్రమే ఈ వీడియోస్ అనేది పెడుతున్నాను. ఎవరిని ప్రమోషన్ చేయడానికైతే కాదు. జస్ట్ నాకు నచ్చి నేను మెచ్చి తీసుకున్న నెక్ సెట్స్ అవన్నిటి రివ్యూస్ అయితే మీకు ఇచ్చినాను. ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు అంతే. సో, ఇదైతే నెక్స్ట్ సెట్ అన్నమాట. ఇందులోనే నేను 750 రూపీస్ పెట్టి సీజెడ్‌లో తీసుకున్నాను. దానికి ఏమాత్రం తీసుకోలేదు ఇదైతే ఈ సెట్. నార్మల్‌గా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకటి పోస్ట్ చేసినాను. ఆ రీల్‌లో అయితే ఇదే ఉంటది. కానీ సీజెడ్ స్టోన్ అన్నమాట. ఇది ఎంత కాస్ట్‌లో వచ్చిందో అదైతే 700 అబోవ్ పడింది. నాకైతే ఇది చాలా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.